అష్టవక్ర సంహిత చాప్టర్ 17 51వ టాక్. అష్టవక్రుడు చెప్తున్న విషయం చాలా సూక్ష్మమైన విషయం, అందరూ చేయదగ్గది. ఇప్పటికే ఈ విషయం చాలాసార్లు చెప్పుకున్నాను. మిగతా అన్ని శాస్త్రాల్లో కొందరు చేయదగ్గవి, కొందరు చేయలేనివి, మానసికంగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు చేయగలిగినవి, కర్మకాండలు క్రతువులు చేయగలిగిన వాళ్ళు మాత్రమే సాధించదగ్గవి. అక్కడంతా కర్తాభావనకి ఎక్కువ స్కోప్ ఉంది. అష్టవక్ర సంహిత యొక్క మూలం అష్టవక్రుడు చెప్తున్నది, జనకుడు చెప్తున్నది, ఇప్పుడు నేను చెప్తున్నది, ఆచరిస్తున్నది. ఏమైనా చెయ్యి, కర్త లేకుండా చూసుకో. ఏ బాధ ఉండదు, తద్వారా బంధం ఉండదు, తద్వారా ముక్తికి మోక్షం కోసం నువ్వు అర్రులు చాచడం ఉండదు. ఇది అత్యంత అద్భుతమైన సహజ యోగం. ఆల్రెడీ అది మేనిఫెస్ట్ అయ్యే ఉంది అని అష్టవక్రుడు పదే పదే చెప్తున్నాడు. సో అష్టవక్రుడి యొక్క సూత్రాలన్నిటినీ మనం గనక కొన్ని వాక్యాలుగా రాస్తే జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకునేటువంటి తేలికైన తెలుగు పదాలు మన సమక్షంలోనే ఉన్నాయి. నేను భాష గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. కొన్ని పదాలు లేదా అన్ని పదాలు, అందులో కొన్ని పదాలు కావు, కొన్ని అనుభవాలు, కొన్ని సంవేదనలు, కొన్ని పథాలు. చెంబు ఒక పదం, ఆనందం ఒక పదం. చెంబు అనేది వస్తువు సంబంధించింది, అది నువ్వు ముట్టుకోవచ్చు, అనుభూతి చెందవచ్చు. కానీ ఆనందం అనే పదం అనుభవానికి సంబంధించింది, దాన్ని నువ్వు ముట్టుకోలేవు, అది ఉందని రుజువు చేయను లేవు, నువ్వే ప్రమాణమే నిలబడాలి. నేను ఆనందంగా ఉన్నాను అని ఒక వ్యక్తి చెప్పవలసిన అవసరం లేదు, కానీ నా చేతిలో చెంబు ఉంది అని ఒక వ్యక్తి చెప్పాలి. బికాస్ చెంబు లేకపోతే కనబడదు. ఆనందంగా ఉన్నాను అంటే నీవే ప్రమాణం. సో కొన్నిటికి నువ్వు ఆధారం అవుతావు, కొన్నిటికి నీ చేతిలో ఉన్న వస్తువు, నీ పక్కన ఉన్నది ఏదో ఆధారం అవుతుంది. సో అష్టావక్రుడు నిన్న మొన్న చెప్పిన సూత్రాల్లో అత్యంత సింపుల్ సూత్రాలు ఏమిటి? జస్ట్ విస్మరించు బాస్. గుర్తుపెట్టుకొని ఏం సాధిస్తున్నావు. ఎట్లాగైతే తినగానే కంచాన్ని కడిగేస్తావు, అట్లాగే నీ యొక్క చేష్ట ముగియగానే దానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఇగ్నోర్ చేసేయి. ఇది నిజంగా అద్భుతమైన సూత్రం. ఒప్పుకుంటావా, ఒప్పుకోవా, తర్కిస్తావా అన్నది నీ యొక్క మానసిక క్షేత్రాన్ని బట్టి ఉంటుంది. బట్ సత్యము సత్యమే. ఎందుకు సత్యం అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిని నువ్వు జ్ఞాపకంగా మర్చుకోవడం లేదు, నువ్వు చేస్తున్న ప్రతి పనిని నువ్వు ధారణగా మార్చుకోవడం లేదు, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటని నువ్వు గాస్పెల్ ట్రూత్ అనుకోవడం లేదు. నువ్వు కొన్ని మాటలు నమ్ముతున్నావు, కొన్ని మాటల్ని ధారణలుగా నీ మనసులో ప్రతిష్ఠించుకుంటున్నావు, కొన్నిటిని సత్యాలుగా నువ్వు భావిస్తున్నావు, కొన్నిటిని సమాచారంగా మార్చుకుంటున్నావు. ఇదంతా నీ ఛాయిస్ వల్లే వచ్చింది. కృష్ణమూర్తి జీవితకాలం చెప్పి 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 అలసిపోయాడు, నీ ఛాయిసే నిన్ను బాధ గురి చేస్తుందని. కానీ ఊరికే దూరం నిలబడి తర్కించే వాళ్ళకి అష్టవక్ర సంహిత ఉపయోగపడదు. ఒక్కసారి నీ జీవితంలోకి తీసుకోవాలి, దాన్ని నువ్వు ఆచరించాలి, కన్సిస్టెంట్గా ఆచరించాలి. ఎలాగైతే సూర్యుడు నిరంతరం వస్తున్నాడో నీవు ఖచ్చితంగా ఆ పనిని, ఆ ఆలోచనని, ఆ అవగాహనని ప్రతిరోజు చేయాలి. అష్టవక్రుడు చింతన మననాలకు అతీతం. అవంతా చాతగానే వాళ్ళు చేస్తారు. దే బికమ్ హెడ్ స్ట్రాంగ్. ఎంతసేపు చింతిస్తావు, ఎంతసేపు చింతన చేస్తావు, ఎంతసేపు మననం చేస్తావు. నిన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆవిడ నాతో ఒక మాట అన్నప్పుడు, ఈ పదం కాస్త భాషలో తీసేస్తే బాగుంటుందని నా కోరిక అన్నది. ఏం పదం అన్నది? ఇప్పుడే మీరు వాడుతున్న పదం, ఇప్పటికి ఎన్నోసార్లు నా ముందే వాడారు. ఇక నేను ఏం చేయాలో తెలియక మీకు, ఎందుకంటే మీరు నాకంటే పెద్దవారు, నేను ఏదో మీకు సలహా ఇచ్చినట్టు అనుకుంటారు చూసేవాళ్ళు. నేనేమి ఇవ్వట్లే. నేను ఇంకొకటి, ఎవరితోనైనా ఆకలి గురించి, ప్రకృతి నియమాలకు సంబంధించిన ఏ విషయాల్లోనూ వయసు ఇంపార్టెంట్ కాదు. ప్రపంచంలో వయసు ఇంపార్టెంట్, హోదా ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్. సో ఆవిడతో చెప్పాను, మీరు ఒక పదం వాడుతున్నారు, ఆ పదం నిజానికి ఈ భూమి నుంచి మాయమైతే బాగుంటుంది. ఏంటంటే ఆధ్యాత్మిక చింతన. అసలు ఇది ఒక బద్ధ విరోధాభాష్యమైన పదం. ఆధ్యాత్మిక చింతన అన్నది మనిషి అబద్ధంగా పెట్టిన పేరు, దానికి అవగాహన లేకుండా పెట్టిన పేరు. ఆధ్యాత్మికత అంటే చింతన శూన్యత, ఉన్నది అనుభవించడం, యథావిధిగా జీవితాన్ని జీవించడం, పోల్చుకోకపోవడం. చింతనేమిటి? దేని గురించి చింతన చేస్తున్నావు అసలు? ఇప్పుడు నీకు ఇల్లు కట్టడం రాదు,
కానీ నువ్వు బెస్ట్ ఇల్లు కట్టాలని నువ్వు చింతన చేసినంత మాత్రాన ఏమీ ఇవ్వరు కదా. చింతనతో పాటు దాని బ్యాక్డ్రాప్లో కొంత చింతన చేసిన తర్వాత దాన్ని నువ్వు ఆచరించి చూసినప్పుడే ఆధ్యాత్మిక చింతన కాస్త ఆధ్యాత్మిక ఆచరణ అవుతుంది. ఆధ్యాత్మిక చింతన ఉంది, ఆచరణ ఎందుకు లేదు? ఎందుకంటే ఇది ఓన్లీ మానసిక క్షేత్రానికి సంబంధించింది మాత్రమే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ అనుకున్నాయి. బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్. నేను ఒకటి చేస్తా అని చెప్పడం వేరు, వేల సార్లు చెప్పడం వేరు, చేయడం కంప్లీట్గా వేరు. ఆ చేస్తున్నప్పుడు తెలుస్తుంది నీ మానసిక స్థితి, నీ శరీరం, ఆ రెండింటి మధ్యన బ్యాలెన్సు. అక్కడ ఒరిజినేట్ అవుతుంది నీ యొక్క సహజ స్థితి యొక్క ఆరా. సో అష్టవక్రుడు జనకుడికి చెప్తున్న సూత్రాలు అత్యంత తేలికైనవి, కానీ అందరూ చేయదగ్గవి. వెంటనే ఆచరించి చూడాలి. ఇందులో కష్టం లేదు. ఒక పెద్ద రాయి ఎత్తాలంటే చాలా కష్టం. ఇప్పుడు పతంజలి యోగా, అష్టాంగ యోగా చేయాలంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అష్టావక్రుడు చెప్తున్నాడు ఏ ప్రిపరేషన్ అక్కర్లేదు, చేతిలో ఉన్నది పడే అంటున్నాడు. పడే బాత్ ఖతం. సో ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల ధ్యాన పద్ధతుల్లో మనకి ఇవి కనిపిస్తాయి. సవికల్ప నిర్వికల్ప సమాధి గురించి చర్చ నిన్న అనుకున్నాం. దీని గురించి కొంచెం చెప్పుకొని ముందుకెళ్దామని. సో సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, అట్లాగే సలిల సమాధి, తర్వాత సబీజ సమాధి, నిర్బీజ సమాధి, ఇట్లా రకరకాలు ఉన్నాయి. లేదా సవికార సమాధి, నిర్వికార సమాధి. అంటే మనం ప్రతిక్షణం ఈ రెండు స్థితుల్లో మన మనస్సు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. సవికార, నిర్వికార, లేకపోతే సవికల్ప, నిర్వికల్ప. ఎందుకు అంటే మనసు యొక్క స్వభావం గురించి చెప్పారు. అది నిజంగా నిజమే. అంటే ఒక విషయం అవసరం లేదు అని అనిపించడం ప్రస్తుతానికి, మళ్ళీ గంట తర్వాత కావాలనిపించడం సవికల్ప. నిర్వికల్ప అంటే ఒకసారి అవసరం లేదనిపించింది, ఇక అవసరం లేదు. నిర్వికల్ప సమాధికి ఒకానొక ఎగ్జాంపుల్ రమణ మహర్షి అరుణాచలం పోయిన తర్వాత డబ్బు వదిలేశాడు, ఇక జీవితంలో పట్టుకోలేదు. నాకు తెలిసిన ఒక మిత్రుడు సిగరెట్ వదిలేశాడు, జీవితంలో పట్టుకోలేదు. అది నిర్వికల్ప. ఇక దానికి సంబంధించిన ఏ వికల్పము మనసులో లేదు. అంటే ఏ డిస్టర్బెన్సు మనసులో లేదు, ఏ ఆలోచన మనసులో లేదు, ఏ కల్పన మనసులో లేదు. సవికల్ప సమాధి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు. చాలాసార్లు చెప్తాడు, ఇక మీదట నేను నీతో గొడవ పడను. ఆ క్షణానికి అనిపించింది ఇదంతా వేస్ట్, మనం హాయిగా బతుకుదాం. మళ్ళీ 3 days తర్వాత మొత్తం మర్చిపోయావు. సో ఎందుకు మర్చిపోయావు అంటే నువ్వు చెప్తున్న మాట ఓన్లీ మానసిక తలం నుంచే వస్తుంది. సవికల్ప ఆచరణలోకి రాలేదు. అనుకున్నావు అంతే. నేను ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తాను అనుకున్నావు. ఈరోజు నువ్వు బాడీ బలంగా ఉంది, ఈరోజు నువ్వు ఆహ్లాదకరంగా ఉన్నావు, అందుకని జీవితకాలం చేసేస్తా అన్న భ్రమ కలిగింది, జీవితకాలం చేసేస్తా అనుకున్నావు. ఒక సవికల్పత. కానీ హఠాత్తుగా తెలిసింది 3 days తర్వాత. 3 daysలోనే జారిపోయావు నువ్వు. ఆచరణలో నువ్వు తుస్, మాటల్లో నువ్వు బుస్, అంత ఉత్తదే. సో సవికల్ప సమాధిలో ఉన్న వాళ్ళు అద్భుతంగా మాట్లాడతారు, బట్ వాళ్ళు ఆచరించరు. గుర్తుపెట్టుకోండి, ఇదే సైద్ధాంతికమైన మార్పు. ఎవరెవరైతే మాటల్లో పడిపోతున్నారో వాళ్ళ ఆచరణ చూడండి ఫస్ట్. ఆచరించేవాడు ఆహ్లాదకరంగా కనబడడు, ఆచరించేవాడు కాస్త అటు ఇటుగా కనిపిస్తాడు. ఉత్తగా కూర్చొని బొట్లు రుద్దుకొని మాట్లాడేవాడు బ్రహ్మాండంగా కనిపిస్తాడు, నిన్ను మోసం చేస్తాడు. సో ఎవరెవరైతే ఆచరిస్తూ జీవిస్తున్నాడో వాడు మనిషిలా కనిపిస్తాడు. ఆచరించకుండా ఓన్లీ మాటల్ని అమ్ముకుంటున్నవాడు వాడు నీ కోసం ప్రిపేర్ అవుతాడు. ఆరిందా అంటాం కదా, జస్ట్ మాట్లాడతారు అంతే. అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, అట్లా ఇంకా బాగా రాయి, ఇంకా బాగా పోయి, ఏం నీదేం పోయింది, మస్తు చెప్తావు. సో ఆచరించేవాడు మస్తు చెప్తాడు, కానీ అందులో వాడి యొక్క అనుభవం ఉంటుంది. ఆలోచించేవాడు అనంతంగా చెప్తాడు, అందులో వాడి అనుభవం ఏముండదు. ఈజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఇట్. సో ఈరోజు కొన్ని పదాల గురించి ముందు చెప్పుకుందాం, అందరికి ఉపయోగపడేవి. అష్టవక్ర సంహిత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఇందులో ఒక 41 సూత్రాలు నేను తప్పకుండా చేతి రాతతో రాస్తాను. అది నేను నిన్న మొన్ననే అనుకున్నాను, అరే ఎంత చక్కగా ఉంది ఇది, దీన్ని తప్పకుండా రాయాలి. అట్లీస్ట్ ఇంకాస్త ఏమంటారు సహజంగా, ఇంకాస్త సరళంగా రాయగలిగినటువంటి పుస్తకాల్లో అష్టావక్ర. మిగతావి కొన్ని రాయలేక అనిపించింది నాకు. ఇప్పుడు యోగ వాసిష్టం లాంటిది అన్ని వేల సూత్రాల్లో నచ్చిన సూత్రాలు ఏరుకోవడం కష్టం. ఇందులో ఒక 41 సూత్రాలు దొరుకుతాయి. ఈరోజు సూత్రం ఆయాసాత్ సకలో దుఃఖీ నైనం జానాతి కశ్చన అనేనైవోపదేశేన ధన్యం ప్రాప్నోతి
నిర్భితం. సో ఈ సూత్రం అసలు వింటే ప్రపంచంలో ప్రజలంతా ఆశ్చర్యపోతారు. అంటే ఏదేది ప్రపంచంలో నిజం అనుకుంటున్నారో, సత్యం అనుకుంటున్నారో, అష్టావక్రుడు దాన్ని నిజం కాదని చెప్తున్నాడు. అధ్యాస వల్ల, పోలిక వల్ల నీకు అట్లా అనిపిస్తుంది అంతే. ఈరోజు ఏం చెప్తున్నాడు? ఓ నిష్కామ కర్మ చేసే జనక, పరిశ్రమ చేసి ఆయాసంలో పడి ఏదో అర్థం లేని ఆరాటపడుతూ దుఃఖాలు కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. ఎవరూ కామ్యము దుఃఖహేతువు అనే సంగతి గుర్తించలేకపోతున్నారు. పరిశ్రమ బంధన హేతువు. నీకున్న కామం, కోరిక కష్ట కారణం. ఆపేక్షలు ఆపదలకు మూలం. నిష్కామ్య సేవ నిర్మల సుఖం ప్రాప్తిస్తుంది. ఈ ఉపదేశం వినిన సుకృతికి, అలాంటి వ్యక్తికి పరమ సుఖం సంప్రాప్తిస్తుంది. ఇప్పటి వరకు అందరూ చెప్పింది చేయి, ఇంకా కష్టపడు, కష్టపడితే సాధించలేని లేదు, ఏమీ లేదు. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు, కలలు గను ఆ కళ్ళని సాకారం చేసుకో. అంతా నేషన్ బిల్డింగ్కి చెప్పారు. కానీ అవి చేస్తున్న మనిషి యొక్క స్థితి గురించి ఎవరు మాట్లాడలే. ఒక వ్యక్తి చాలా కష్టపడతాడు, కష్టపడి సంపాదించాడు, ఇల్లు కట్టాడు, ఫైన్, దాన్ని అందరూ అనుభవిస్తున్నారు, ఫైన్. బట్ ఆ మనిషి ఎట్లున్నాడని ఎవ్వరికి పట్టదు. నేను ఒక కుటుంబంలో ఒక చిన్న సన్నివేశం చూసా. అంటే నాకు ఓవరాల్గా ఏం తెలుస్తుందంటే మనుషులు ఎంత ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్. ఒక సూపర్ స్టార్ గురించి, ఒక మెగాస్టార్ గురించి వాళ్ళకున్న సంవేదన అసలు సాటి మనిషి పట్ల ఉండదు. ఇంట్లో ఉండే వాళ్ళ పట్ల అసలే ఉండదు. నేను రియల్గా ఒక సంఘటన చూసిన. ఒక వ్యక్తి కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి కారేసుకొని హైటెక్ సిటీలో ఉద్యోగం చేసి ఇంటికి వస్తాడు. అసలు ఆ ట్రాఫిక్ దాటుకొని, నా ఫ్రెండే, తన భార్య కూడా నాకు పరిచయం ఉన్న వ్యక్తి. కానీ ఆ భార్య వైఖరి నేను ఎంత ఆశ్చర్యపోయేవాడిని అసలు. అంటే నేను చూశాను గొడవ పడ్డం, ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం చూశాను. నేను ఎంత ఆశ్చర్యపోయేవాడిను. ఈమె తను చెప్తున్నది ఎంత సత్యం అనుకుంటుంది అసలు. షీ హ్యాస్ నో సెన్సిటివిటీ అట్ ఆల్. తను రాగానే ఏమండి బయటికి వెళ్దామంటది. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను, బయటికి వెళ్ళాలి కదా అంటది. క్యాబ్లో వెళ్దామంటే మన కారు కొనుక్కున్నది క్యాబ్లో వెళ్ళడానికి అంటది. నువ్వే డ్రైవ్ చేయాలంటది. అతను ఎంతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసేవాడు. నేను అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి రావడం, అక్కడికి డ్రైవ్ చేసుకుంటూ పోవడం, ఆఫీస్లో 8 hours పనిచేసి వచ్చాను. నా బాడీ కాస్త అలసిపోయింది. అంతేలే, నేను అడిగినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి మీకు. సరే నువ్వు బట్టలు వేసుకు వెళ్దాం. థ్యాంక్ యూ. సచ్ ఇన్సెన్సిటివ్ పీపుల్ ఐ హ్యావ్ సీన్. ఈ భూమి మీద ఎవడైతే అసలు ఏ పని చేయడో వాడికున్న రెస్పెక్ట్ పనిచేసి వాడికి ఉండదు. సో నేను ఒక 3 పదాలు నా జీవితానికి సంబంధించి, మీ జీవితానికి సంబంధించి కూడా చెక్ చేసుకుని, ఇందులో కూడా వాటికి సమానార్థక పదాలు ఉన్నాయి. ఒకటి శ్రమ, ఒకటి పరిశ్రమ, రెండవది కఠోర శ్రమ, మూడవది కఠోర శ్రమ, తర్వాత అనవసర శ్రమ. అన్ని శ్రమలే. సో ఇప్పుడు అష్టావక్రుడు పరిశ్రమ గురించి చెప్తున్నాడు. అందుకే మనం కుటీర పరిశ్రమ అని అన్నాం. పరిశ్రమ అంటే కంపల్షన్లో చేసే శ్రమ, ఇష్టమే చేసే శ్రమ కాదు. శ్రమ అంటే నీకెంత సాధ్యమో అంత చేయడం. పరిశ్రమ అంటే నీకు సాధ్యాసాధ్యాలకు అతీతం ఏదేమైనా చేయాలనుకోవడం. అందుకే పరిశ్రమలో వేరే వాళ్ళ సహాయం అవసరం, శ్రమలో వేరే వాళ్ళ సహాయం అవసరం. శ్రమ దానం, నీకెంత సాధ్యం అంత చేయి. దాన్ని పరిశ్రమ దానం అనలేదే. చిన్న చిన్న పదాలు, వాటికి లోతైన అర్థాలు ఉన్నాయి. ఒక పులి జింకను పట్టుకోవడానికి శ్రమ చేస్తుంది. కొన్నిసార్లు ఒక పెద్ద మొసలినో దేన్నో చంపాలనుకున్నప్పుడు అన్ని పులులు కలిసి పరిశ్రమ చేస్తాయి. శ్రమ ఇండివిజువల్, పరిశ్రమ సంఘటితం. సరే నువ్వు ఒక్కడివే పరిశ్రమ చేస్తున్నా అనుకోవచ్చు, అంటే నీకు సాధ్యం కాని పనిని నువ్వు చేయాలనుకుంటున్నావు. కఠోర శ్రమ అంటే ఒక ఉన్నత లక్ష్యం పెట్టుకున్నావు, హార్డ్షిప్. అంటే ఇక నీకున్న సమస్త శక్తిని పక్కకు ఒకటే వైపు నువ్వు కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నావు. ఏదో ప్రూవ్ చేయాలనుకున్నావు, నిన్ను తరిమే ఆలోచన ఏదో ఉంది. అందులో నువ్వు ఆనందిస్తున్నావా, సుఖిస్తున్నావా, అనుభవిస్తున్నావా అనేది ఇర్రెలెవెంట్. నాకు తెలిసిన బాగా ఒక డబ్బున్న వ్యక్తి, ఒక హోల్సేల్ అండ్ రిటైల్ దాని ఓనర్. అతన్ని చూస్తే మీరు ఓనర్ అనుకోరు. పొద్దున్నే 6:30, 7 కల్లా అట్లా వచ్చేస్తాడు. ఆ కుర్చీలో కూర్చొని కొంచెం పొట్ట,
ఆ తర్వాత ఒక మామూలు పైన ఈ రైతు బనీన్ లాంటిది వేసుకుంటాడు, కింద తెల్ల పైజామా వేసుకుంటాడు, అది కూడా నల్లగా అయిపోయి ఉంటుంది, పిల్లల దగ్గర మోకాళ్ళ దగ్గర లేచి కూర్చొని. ఒక 20 మంది వర్కర్స్ ఉంటారు. గల్లపెట్ట మీద కూర్చుంటాడు, పనులు చేస్తూ ఉంటాడు. మధ్యాహ్నం వెళ్ళి గబుక్కున ఇంత తిని వస్తాడు, షాప్లోనే అట్లా పడుకుంటాడు. సాయంత్రం మళ్ళీ 8:30, 9 వరకు ఉండి బయట ఒక చిన్న సిగరెట్ బీటి కాల్చి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. నేను ఒకసారి అడిగాను అతన్ని, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, నేను సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు కానీ కలవను అతన్ని. మెహదీపట్నంలో అతని షాపు, నాకంటే చాలా పెద్ద వ్యక్తి, వాళ్ళ పిల్లలు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు. నేను అడిగాను, అయ్యా ఒకప్పుడు అంటే మీరు ఇంత శ్రమ చేసిండొచ్చు, ఇప్పుడు ఇంత పరిశ్రమ ఎందుకు చేస్తున్నారు? తర్వాత నేను చూశాను మీ పిల్లలు బాయ్ డాడీ అని కార్లు వేసుకొని తిరగడము, ఆ తర్వాత మీ పిల్లలు కానీ భార్య కానీ చక్కగా మంచి మంచి చీరలు, వాళ్ళ ఇల్లు భవంతి ఎంత బాగుంటుందో. అందులో ఆయన ఎప్పుడూ ఉండడు. ఆయన ఒకసారి నాతో చెప్పాడు, నాకు చెప్పాలని ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇలా ఎవరు అడగలేదు నన్ను, అందరూ సేట్ సూపర్ అన్నారు అంతే. నా డబ్బుని చూసి, నా ఇల్లుని చూసి నన్ను ఎవరు చూడలేదయ్యా. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను. జస్ట్ నా డబ్బు ఇనిషియల్గా ఉండేది కాదు, ఇప్పుడు అది ఉంటే చాలు మా వాళ్ళకి. అసలు నేనున్నా లేకున్నా ఇర్రెలవెంట్. దే రెస్పెక్ట్ మీ, అది ఓకే. అది ఇంజిన్, నేను మా వర్కర్స్కి రెస్పెక్ట్ ఇస్తాను, నేను ఆటో ఎక్కితే ఆటో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఒక ఎహసానా, ఒక కృప చూపిస్తున్నట్ట. బట్ నాకు ఓవరాల్గా అర్థమైంది, ఆ ఇల్లు కట్టింది నేనే, బట్ అందులో జస్ట్ నేను అనుభవించడానికి ఏమీ లేదు అందులో. కాకపోతే అందరి మనసులు కాస్త చల్లబడ్డాయి, చుట్టుపక్కల బంధువులు వాళ్ళంతా నేనేదో సాధించాను అనుకుంటారు. బట్ నాకు ఇక్కడ కూర్చుంటే హాయిగా ఉంటుంది. అసలు నాకు ఇల్లు గిల్లు ఏమి గుర్తురాదు. ఈ గల్లాపెట్ట మీద కూర్చోగానే ప్రపంచాన్ని మర్చిపోతాను. ఇదే నా ధ్యానం అన్నాడు. రెండోది, పరిశ్రమ చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను పడుకోవాలన్నా పడుకోలేదు, నిద్ర పట్టదు నాకు. ఎందుకంటే సంవత్సరాల అనవసర ప్రయాస, సంవత్సరాల అనవసర ఆపదాపి పరుగు. సో అష్టావక్రుడు చెప్తున్నది శ్రమ గురించి కాదు, పరిశ్రమ గురించి. అంటే నీవు సరిపోయినంత ఉన్నా ఇంకేదో కావాలని శ్రమించడం, ఆ పరిశ్రమ చేయడం వెనుక ఒక లక్ష్యం ఉంది, అది కనుక నెరవేరకపోతే బాధపడ్డం, అంతే కదా. ఇప్పుడు ఐఏఎస్ చదవడం వేరు, ఏదేమైనా ఐఏఎస్ రావాలని చదవడం వేరు. ఎవరైతే ఐఏఎస్ రావాలని చదువుతున్నారో వాడు ఏదో రోజు బాధపడే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది కదా. అట్లా కాకుండా నేను చదువుతున్నాను, నాకు ఎంత సాధ్యం అంత చదువుతాను, ఒకవేళ రాకపోతే వేరే ఇంకేదైనా జాబ్ చేస్తాను, అదొక్కటి అల్టిమేట్ ఏం కాదే అనే అవగాహన ఉన్నవాడు ఏదైనా చేయొచ్చు. నాకు ఛాలెంజ్లు చేసేవాళ్ళంటే కొంచెం భయం, నేను అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు దూరంగా ఉంటాను అనమాట. రీసెంట్గా యూట్యూబ్లో ఎవరో కామెంట్ పెట్టారు, జిల్లెలమూడి అమ్మ గురించి ధైర్యం ఉంటే టాక్ చేయని ఛాలెంజ్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు చేసుకో బాబు, నేను చెప్తున్నా కదా, చేసేవాడిని మళ్ళీ మళ్ళీ చేయమంటారు. నేను చేస్తున్నది మీరు నన్ను చేయమని చెప్తారని కాదు, మీరు కూడా చేయండి అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. మా ఊర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను నేను. నీళ్ళు వచ్చేవి కాదు, అందుకని ఖచ్చితంగా బోరింగ్ కొట్టుకోవాల్సిందే. అంటే ఇప్పుడున్న వసతులు అప్పుడు లేవు కాబట్టి, ఎవరికి లేవు కాబట్టి ఏ బాధ లేదు. ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే అది వేరే. కొందరిలో మోటార్స్ ఉన్నాయి కానీ ఏదైనా తారతమ్యాలు అంతగా లేవు. సరే, వాళ్ళకు ఉంది, వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకోవడమే. సో అతను కూరగాయల షాపు ప్రతిరోజు పొద్దున్న లేచి, నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా, అర్థమైన వాళ్ళకి అర్థమైంది, లేకపోతే లేదు. అంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ డే టు డే లైఫ్స్ అనేది నేను గమనించింది చెప్తున్నా. అతను పొద్దున్నే లేవడం, కూరగాయల షాప్కి వెళ్ళడం, కూరగాయల షాప్లో వ్యాపారం చేయడం, అక్కడి నుంచి ఇంటికి రావడము. నీళ్ళు ఉండేవి కాదు తనకి, స్నానానికి కానీ. పిల్లల మీద అరిచేవాడు. సో ఎందుకు ఒక 20 బిందెలు తెచ్చిపోయాలి అంటే ఒక 20 నిమిషాల పని. ఒక 2-3 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. ఇక్కడి నుంచి ఒక 25 అడుగులు 30 అడుగుల దూరంలో బోరింగు ఉంది. సో ఆయన హడావిడిగా వెళ్ళి ఒక 2 చెంబుల నీళ్లు తెచ్చుకొని ఆ తర్వాత స్నానం చేసేవాడిని. అసలు ఎంత బాధపడేవాడిని నేను. అరే రామ, అసలు కుటుంబం కోసం ఇంత కష్టపడి వస్తున్నాడే, వీళ్ళు టీవీ చూస్తున్నారు, నానా నేను ఆడుకుంటున్నా అని అనడం విన్నాను. చిన్నపిల్లలు ఏమీ కాదు, మళ్ళీ 8th 9th స్టాండర్డ్స్ ఉన్నారు,
ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారు. సో ఇన్సెన్సిటివ్. వాడి కర్మ, వాడు మన కోసం పనిచేస్తున్నాడు, మనకేం పోయింది. సో ఒకసారి అతనికి ఎవరో చెప్పారనమాట, నువ్వు ప్రతిరోజు నిద్రలేచి నీళ్లు తీసుకొని రా, అంటే నువ్వే కొట్టు, అప్పుడు ఏమవుతుంది, వాళ్లకు సిగ్గు వస్తుంది, బుద్ధి వస్తుంది, ఆ తర్వాత వాళ్ళే చేస్తారు అని ఎవరో పెద్ద మనిషి సలహా ఇస్తే ఆయన పొద్దున్నే లేచి 20 బిందెల నీళ్లు కొడితే అసలు వాళ్ళు పని చేయడం కూడా మానేశారు. చివరికి ఇతన్నే తిట్టడం చూసిన నేను. నిన్నెవడు కొట్టమన్నాడు? కొడితే సరిగ్గా కొట్టు, కొడితే రోజు కొట్టవలసిండే. అసలు కుటుంబం కోసం చేసినదంతా మర్చిపోయారు. నేను ఆశ్చర్యపోయాను. అసలు నేను ఒక్కటిదే చెప్పగలను, ఫుడ్ కోసం అది లేనివాడు తప్పించినంత తీసుకుపోయి బియ్యం గోడౌన్లో వేసేసావనుకో, వాడు ఆ బియ్యాన్ని ఎగిరి తొక్కొచ్చు కూడా. బికాజ్ అది ఉంది కాబట్టి దాని పట్ల నిజంగా బియ్యాన్ని గుర్తించేవాడు. ఒక్క బియ్యం బస్తా మధ్య పెట్టినా, ఒక్క బియ్యపు గింజ ముందు పెట్టినా, కోట్ల బియ్యం బస్తాల ముందు పెట్టినా, ఈ ప్రపంచంలో బియ్యమంతా వాడి ముందు వేసినా వాళ్ళు ఉన్న సెన్సిటివిటీ పోదు. వాడు ఒక్క బియ్యం గింజకు ఒకప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడో అంత బియ్యానికి వాడి రెస్పెక్ట్ అలాగే ఉంటుంది. సెన్సిటివిటీకి ఇన్సెన్సిటివిటీకి మధ్య ఉన్న తేడా అది. పరిశ్రమ చేయడం వల్ల నువ్వు ఇన్సెన్సిటివ్గా మారిపోతావు, అంటే నీ యొక్క సహజ స్వభావాన్ని మర్చిపోతావు. ఇప్పుడు నేనున్నాను, నేను ఏనాడు పరిశ్రమ చేయను, ఇది నా జీవిత ఆదర్శం. ఇది ఇప్పుడు కాదు, 2009 నుంచి 12 మధ్యన రాసిన నా ఆత్మకథలు అసలు హార్డ్ వర్క్ నేను చేయనని రాసుకున్నాను. ఆ టైంలో ఇప్పుడంటే కొంత డబ్బో కారో గీరో నేను చేసే పని వల్ల వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమీ లేవు. నా చుట్టూ ఉన్న కొందరు నాకు ఎంత సలహాలు ఇచ్చారో నాకు తెలుసు. హార్డ్ వర్క్ చేయాలి బాబు, హార్డ్ వర్క్ చేస్తేనే నువ్వు గోల్ సాధిస్తావు. నేను చెప్పాను, గోలు సాధించడం అంతా మీరు చేసుకోండి సార్, నన్ను వదిలేయండి. ఆ రోడ్డు మీద కుక్ ఎంతో నేనంతే, నన్ను వదిలేయండి సార్. నేను లావచ్చు చదివేటప్పుడు నాకు ఒక జవాబు దొరికింది, అది మా ఇంట్లో చెప్పడం మొదలుపెట్టినా. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నా, నేను జీవితంలో ఏమి సాధించాలనుకోవట్లేదు. ఈ అద్భుతమైన ప్రయోజకులున్న ఈ అద్భుతమైన సమాజంలో నేను ఒక్కడిని అప్రయోజకునిగా మిగిలిపోతే నష్టమేమీ లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలా నేను కొన్ని 100 సార్లు చెప్పాను. ఎందుకంటే నేను ఎవరికి ఏ సలహా ఇవ్వను. నాకెవరైనా సలహా ఇస్తే చెప్పవలసి వస్తుంది కాబట్టి చెప్పాను అంతే. అదర్వైజ్ నేను ఎవరికి తలెత్తి కూడా చూడండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు మనుషుల మీద. సో అష్టావకుడు ఏం చెప్తున్నాడు, పరిశ్రమ చేసి ఆయాసపడి ఏదో అర్థం లేని ఆరాట పడుతున్నారు మనుషులు, దానివల్లనే దుఃఖాలు వస్తున్నాయి. శ్రమించడం వెరీ బ్యూటిఫుల్. కర్మయోగం శ్రమకు సంబంధించింది, పరిశ్రమకు సంబంధించింది కాదు. ఎవరైతే వాళ్ళ స్థాయికి మించి పనిచేస్తున్నారో లోపల లక్ష్యం ఏదో ఉంది. లక్ష్యము కాలంలో ఉండడం వేరు, కాలాతీత లక్ష్యం వేరు. కాలాతీత లక్ష్యం చాలా బ్యూటిఫుల్, అక్కడ శ్రమ సరిపోతుంది. వైలిన్ నేర్చుకోవడం బ్యూటిఫుల్ థింగ్, ఎవరికైనా వస్తుంది. సైకిల్ ఎవరికైనా వస్తుంది. సైకిల్ 2 రోజుల్లో నేర్చుకోవాలంటే పరిశ్రమ కావాలి. గంటలో నేర్చుకోవాలంటే కఠోర శ్రమ కావాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే అనవసర శ్రమ. సో ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగం చేయడానికి కారణం డబ్బు లేకపోవడమే, అంతకుమించి వేరే రీజన్ కాదు. నిజంగా ఉద్యోగం అంటే ఆసక్తి ఉన్నవాడు, నేను చాలాసార్లు సరదాగా ఈ జోక్ వేస్తాను, ఉద్యోగం చేసే వాళ్ళు అఫెండ్ కావద్దు. మా అమ్మ కూడా ఉద్యోగం చేసింది, మా అన్న ఉద్యోగం చేస్తున్నాడు, నా ఫ్రెండ్స్ అంతా ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళంటే నాకు చాలా గౌరవం, వాళ్ళ వల్లనే కుటుంబాలు నడుస్తున్నాయి. సో ప్రతిసారి మనం మనుషుల్ని పరమహంసలుగా లేకపోతే గొప్ప సత్యమూర్తులుగా అట్లాంటి ధారణలో చూడక్కర్లే. ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు. నేను ఎప్పుడనే మాట ఏమిటంటే, ఉద్యోగం అంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే సండే రోజు కూడా పోయి ధర్నా చేయాలి, తెరవాలి, ఆఫీస్ తెరవాలని ఎవడు చేయడే. శ్రమలో నీకు సెలవు ఉండదు, పరిశ్రమ చేస్తే నువ్వు రెస్ట్ కోరుకుంటావు. శ్రమ అనేది జెన్ సూత్రం. మెల్లగా హాయిగా అట్లా పని చేస్తూ ఒక జెన్ సూత్రం ఉంటుంది. ఒక వ్యక్తి రోజు పొద్దస్తమానం ఒక చెంబుతో ఒక చిన్న చెరువును నింపుకొని పక్కన ఒక గుంతలో పోస్తున్నాడు. కొంతకాలంలో చెరువు ఖాళీ చేశాడంట అతను. నేను చేసే పని అటువంటిది. హార్డ్ వర్క్ లేదు, రోజు నిరంతరము చేయడం వల్ల అద్భుతమైన పని జరుగుతుంది. ఆ పనిలో ఒక ఈజ్ వస్తుంది, ఎక్సలెన్స్ వస్తుంది, ఒక క్వాలిటీ వస్తుంది, సహజంగా వస్తుంది. అసలు అది పరిశ్రమ చేసేవాడిలో కఠోరత ఉంటుంది, సున్నితత్వం ఉండదు. సో అష్టావక్రుడు చెప్తుంది నిజంగా నిజం. కాకపోతే ఉద్యోగం ఒక అవసరం కోసం చేస్తున్నాం, ఫైన్, చేయాలి.
ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఎందుకు మేము గుమాస్తా ఉద్యోగం చేస్తామన్నారు. గుమాస్తా ఉద్యోగం చేస్తాం అంటే వాడికి ఇష్టం ఉంటే కోటీశ్వరుడనే చేస్తాడు కదా. సో ఈ ప్రపంచం అంతా పనిచేయడానికి ఏకైక కారణం జస్ట్ డబ్బు కోసమే. నిజంగా డబ్బుకు అతీతంగా పనిచేసిన వాళ్ళ నుంచే మనం రకరకాల ఆవిష్కరణలు చూస్తున్నాం. డబ్బు కోసం పనిచేసేవాడు జస్ట్ డబ్బు కోసం పనిచేస్తాడు, ఇష్టమే ఏమి చేయడు. వాడు పడే కష్టం, వాడు రాల్చే చెమట, ఎవ్రీథింగ్. వాడి దగ్గర బేసిక్ ఇమ్యూనిటీస్ లేవు, బేసిక్ నెసెసిటీస్ ఫుల్ఫిల్ కావడం లేదు. ఈ ప్రపంచంలో ఎవరు అయ్యారు? అప్పులు తీసుకుంటే తలకు చుట్టుకుంటే ఏం చేయాలి మరి? అందుకే అష్టావకుడు చెప్తున్నాడు, నువ్వు ఏదన్నా ప్రాపంచికంగా పని చేసినప్పుడు దాన్ని గంభీరంగా తీసుకోకు. డిక్లేర్ చేయి, నేను డబ్బు కోసమే చేస్తున్నాను, నథింగ్ పర్సనల్. ఐ లవ్ జాబ్ అనకు, ఐ లవ్ మనీ, జాబ్ ఈజ్ ద మీడియం అని చెప్తే సరిపోతుంది. దాంతోపాటు అష్టావక్రుడు చెప్తున్నది ఆశ. మళ్ళీ ఇందులో మనకున్నాయి ఆశ, దురాశ, పేరాశ, నిరాశ. మళ్ళా దాని గురించి ఒక వ్యాఖ్య చేసుకోవచ్చు, ఒకసారి మాట్లాడి కూడా ఉన్నాను. ఇప్పుడు భోజనం చేయాలి అన్న ఆలోచన, ఆశ, శ్రమ ఒక కేటగిరీలో ఉన్నాయి. ఆశ ఉండని, ఆశ అంటే నీ వరకు నీకు సంబంధించిన, దురాశ అంటే వేరే వాళ్ళకి సంబంధించింది కూడా. సేమ్ పరిశ్రమలో కొందరి కలయిక అవసరం, దురాశలో కూడా వేరే వాళ్ళు వచ్చేసారు. ఆశలో ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఆశ ఎప్పుడైనా ఉండొచ్చు. ఆశ అనేది చాలా అందమైన పదం. ఎగ్జాంపుల్, అడవిలో ఉన్నావు, ఒక నీడ పట్టున పడుకోవాలని ఆశిస్తున్నావు, తప్పేముంది? దేర్ ఇస్ నో ప్రాబ్లం. నేనొక్కడనే పడుకోవాలి, ఇది నా ఒక్కడికే చెందాలి, నాకు వచ్చేసింది, అయినప్పటికీ ఇంకా కావాలి, పేరాశ. అది రాలేదని మళ్ళీ బాధపడ్డం, నిరాశ. సో ఆశని అర్థం చేసుకున్న వాడికి నిరాశ ఎప్పటికీ ఉండదు. బికాజ్ మనిషికి కావలసిన బేసిక్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతూనే ఉంది. సో అష్టావక్రుడు చెప్పిన ఈ ఒక్క సూత్రం, సో ఈరోజు నేను ఆపేస్తాను. ఎందుకంటే ఇది మనందరికి సంబంధించింది, సమస్త మానవ జాతికి సంబంధించింది. పరిశ్రమ చేయని వాడు లేడు, అందరూ శ్రమిస్తున్నారు. బట్ ఏది శ్రమ, ఏది పరిశ్రమ, ఏది కఠోర శ్రమ, ఏది అనవసర శ్రమ? అనవసర శ్రమలు చాలా ఉన్నాయి, చేస్తున్నా తెలియదు. ఒక బలమైన ఒక అవసరం వచ్చి చాలా హార్డ్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు. దే వర్క్ రియల్లీ హార్డ్. ఒక్కొక్కసారి మా కిషన్జీని నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, కిషన్జీ ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? పొల్లు నవ్వుతాడు. అసలు ఆశ్చర్యం, అతని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇన్సెన్సిటివ్ పీపుల్. నేను చెప్తున్నాను కదా, ఏం అక్కర్లేదు, నీ డబ్బులు కావాలంతే. వాళ్ళకి ఏం అక్కర్లే, జస్ట్ మనీ కావాలి. అది రాదు కాబట్టి ఒక మనిషి కావాలి. ఆ మనిషి ఎలా ఉన్నాడు, అతని శరీర ధర్మం ఎలా ఉంది, అనవసరం. టీవీలో సినిమా వస్తుంది, హాయిగా చూసుకుంటూ కూర్చోవడం, చక్కగా తినడం, సాధించడం, ఒక మనిషిని ఆక్షేపించడం, అన్నింటి మధ్యన ఏమంటకుండా ఉన్నాడు కిషన్జీ. ఇక్కడ వేరే వాళ్ళని బ్లేమ్ చేయట్లే, వాళ్ళు అలా ఉన్నారు, బాగున్నారు, ఫైన్. ఐ కేర్ అబౌట్ ఇన్సెన్సిటివిటీ. చూస్తాను నేను. నిన్ననో మొన్ననో మైథిల్తో ఒక వ్యక్తి గురించి చెప్పాను సరదాగా. అతను ఏనాడు ఏ పని చేయడు. అసలు అతను కోపం వస్తే వస్తువులు విసిరేస్తాడు. ఫస్ట్ 2 నిమిషాలకే తిట్టేస్తాడు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అతనికి. వాళ్ళ ఇంకొక అబ్బాయి వెరీ హంబల్, నీళ్ళు తెచ్చిస్తాడు, భోజనం చేయిస్తాడు, కాళ్ళు పడతాడు, తంతారు అతన్ని. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతాను అసలు. రెండోది, ఎవరైతే ఏ పని చేయరో అతను హఠాత్తుగా సినిమాకి వెళ్దామా అనగానే అసలు ఎగిరెగిరి గంతులేసి తయారై అతనితో వెళ్తారు. ఆత్మజ్ఞానం కూడా దుర్లభం కాబట్టి అంత వాల్యూ ఇస్తున్నారు. ఇంపాసిబుల్ అతన్ని కన్విన్స్ చేయడం. అందుకని లేక నవ్వితే, నువ్వు కోరుకోగానే దేవుడు వస్తే తంతావు, వెళ్ళిపోమంటావు. ఎవడు రమ్మన్నాడు రగ్గూట్లేనిందని. నువ్వు ఎంత కోరిందా నీకు దొరకలేదు ఆనందం కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నావు. నాకు ఓవరాల్గా మనిషి సెన్సిటివిటీకి ఇన్సెన్సిటివిటీకి ఉన్న తేడా అది.
నువ్వు ఎంత కోరినా దొరకలేదా, అది బంగారం. నువ్వు అడగంగా 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 ₹1 ఇచ్చాడా, అసలు మా దొర ఎంతో గొప్పవాడు. అసలు ఇంటికి వెళ్ళగానే అడగకుండానే భార్య భోజనం పెట్టింది, తన్ను పోయి. నేను 2009 నుంచి నా స్నేహితులను ఎవరెవరినైతే చేసుకున్నానో ఈ చిన్న ప్రమాణంతోనే చేసుకున్నా. హూ ఈజ్ రియల్లీ సెన్సిటివ్ ఈజ్ మై ఫ్రెండ్. డబ్బున్న వాళ్ళు నాకు ఫ్రెండ్స్ లేరు, బాగా సాధించిన వాళ్ళు చాలామంది తెలుసు. నేను ఎప్పుడు ఎవరిని ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడలేదు. నాకు డబ్బు అవన్నీ కాదు. హౌ సెన్సిటివ్ హీస్ అంటే జీవితాన్ని దర్శించే పద్ధతిలో ఒక క్లియర్ కట్ విజన్, అది నాకు ప్రమాణం. మీ అందరికీ ప్రమాణం ఏదో మీరు నిర్ణయిస్తారు. జస్ట్ నేను చెప్తున్నాను అంతే ఉన్నది. మళ్ళీ ఇందులో ఈగో గీగో గొప్పలు చెప్పుకోవడం, డబ్బా కొట్టుకోవడం ఏమీ లేదండి. అష్టావక్ర గీత అంటేనే అనుభవానికి సంబంధించింది. అనుభవాన్ని చెప్తూనే నువ్వు అష్టావక్ర గీతని చెప్పాలి. అది పాండిత్యపరంగా చెప్తున్నది కాదు నేను చెప్తున్నది. అట్లా పండితులు అష్టావక్ర గీత చేశారు, వాళ్ళ జీవితంలో దానికి సంబంధించిన తలా తెలీదు, తోక తెలీదు. అష్టావక్ర గీత నిజంగా నువ్వు అనుభవిస్తే అక్కడి నుంచి నువ్వే మాట్లాడతావు. బికాస్ అష్టావక్రుడు మనిషి కాదు, ఒక స్థితి. రమణ మహర్షి ఒక మనిషి కాదు, స్థితి. సో మన చుట్టూ ఎవరెవరైతే మీకోసం నిరంతరం పనిచేస్తున్నారో ఒక్కసారి గో అండ్ థ్యాంక్ దెమ్, రెస్పెక్ట్. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వల్ల నీకు ఏమీ రాదు, అంత అభిమానిస్తావు. రోజు అన్నం చేసి పెడుతున్న అమ్మకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పవు. ఇన్సెన్సిటివ్ పీపుల్, దే నెవర్ టచ్ ద ఫీట్. ఎవరో గురువు కాళ్ళు ముట్టుకుంటావు. నిరంతరం నీ ఆకలి తీరుస్తున్న ఒక పర్సన్ నువ్వు ఎప్పుడు కాళ్ళు పట్టుకో. టేకన్ ఫర్ గ్రాంటెడ్, అంతే. మనిషి స్వభావం అది. నిజంగా అవైలబుల్ ఉన్నది అమృతం విస్మరించబడుతుంది. ఏదైతే నీ మనసులో ఉందో అది అవైలబుల్ లేదు, అది కావాలి 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 కావాలి. వాడు ఇస్తానంటాడు, వాడు గొప్ప వాడు గొప్ప వాడు గొప్ప గొప్ప వాడు కొంచెం ఇచ్చాడు, ఆహా అద్భుతం అద్భుతం అద్భుతం. అష్టావక్రుడు చెప్తున్నాడు, ఈ క్షణం ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని చూడు. అసలు సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఆల్రెడీ యూ హ్యావ్. నీ జీవితంలో ఇప్పటికే అపారమైన సంపదలన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఒకసారి కళ్ళు తెరిచి వాటిని చూడు, అవి అనుభవించు చాలు. అలాగని అష్టావక్రుడు ఇన్వెన్షన్కి అగ్నిస్ట్ కాదు. ఎవరైతే ఇన్వెన్షన్ చేస్తున్నారో ఆల్రెడీ టాక్ మధ్యలో చెప్పాను, ఎందుకంటే చాలామంది వినకుండానే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఏదైనా వ్యాఖ్య పూర్తిగా వినాలి. నేను భవిష్యత్తులో ఏదైనా పని చేస్తా, కానీ ఇన్వెంట్ చేసేవాడు జయాపజయాలకు అతీతంగా చేయాలి, పర్సనల్గా తీసుకోకూడదు. అంతే తేడా. నువ్వు పరిశ్రమ చేస్తున్నావు, అది నిన్ను బాధ పెట్టే అంశం అయి ఉండకూడదు. ఇప్పుడు నేను 500 పుస్తకాలు అనుకున్నా, కొన్నిసార్లు పరిశ్రమ చేయవలసి వస్తుందేమో, ఫైన్. కానీ ఈ పరిశ్రమ వల్ల నేను విజయం సాధించలేదని నేను డిప్రెషన్లోకి పోయాను అనుకో, నా బొంద నేనే పెట్టుకున్నట్టు. సో అందుకని ఈరోజు అష్టావక్రుడి యొక్క మూల సూత్రం వెరీ సింపుల్. శ్రమించండి, శ్రమదానము చేయండి. చాలా అందమైన విషయం అది. శ్రమ అనేది ప్రతి మనిషి చేయగలిగింది. పరిశ్రమ కొందరి సహాయంతో చేయగలిగింది. కఠోర శ్రమ ఈగోయిస్టిక్ లేదా ఒక అనివార్య పరిస్థితి. అనవసర శ్రమ అన్కాన్షియస్నెస్. యూ డోంట్ నో వై ద హెల్ యు ఆర్ డూయింగ్. ఒక్కసారి ఇట్లా గోడ మీద 4 రాసుకోండి. ఈరోజు మొత్తంలో శ్రమించిన సందర్భాలు. శ్రమ అనేది ధ్యాన స్థితి, కర్మయోగం. పరిశ్రమ అన్నది ప్రపంచం వచ్చేసింది లోపలికి, ఏదో నీకు సాధ్యంగా ఎత్తుకున్నావు మీద. కఠోర శ్రమ ఏదో ప్రూవ్ చేయాలనుకున్నావు, అహంకార ధోరణి వచ్చేసింది. అనవసర శ్రమ అంటే అన్కాన్షియస్గా ఏదో చేస్తున్నావు. చూసుకో నువ్వు ఎక్కడున్నావు. నేను కఠోర శ్రమ ఎప్పుడు చేయలేదు, పరిశ్రమ ఎప్పుడు చేయలేదు. అప్పుడప్పుడు చేశాను, బట్ నాన్ సీరియస్గా. అనవసర శ్రమ ఎప్పుడు చేయను. నేను ఎప్పుడు శ్రమలోనే ఉన్నాను. నిరంతర శ్రమ, నిరంతర విశ్రాంతి. జెన్ సూత్రం నేను చెప్పింది వీలైతే గోడ మీద రాసుకోండి. పని చేస్తూ అందులో విశ్రాంతి పొందు. విశ్రాంతిలోనూ పని ఉంది. ఈ భూమి మీద ఉన్నదే పని. పని కదలిక ఆగడము పని. అర్థమైన వాడు అదృష్టవంతుడు, అర్థం కాని వాళ్ళు తర్కిస్తూ ఉండండి జీవితకాలం. ఇక్కడి నుంచే మీ ఓపికకి, అట్లాగే మీలో ఉన్న అష్టావక్రుడికి, మీలో ఉన్న జనకుడికి, రమణుడికి, అట్లాగే మీలో ఉన్న కుక్కకు, పిల్లికి, పాముకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు.